వయసుతో సంబంధం లేకుండా బ్రెయిన్ స్ట్రోక్ ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే నియమాల్ని పాటిస్తే ఆ బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా నివారించుకోవచ్చు. నేను మీ నలబోతు శరత్చంద్ర కుమార్, సీనియర్ న్యూరాలజిస్ట్ ఇన్ గుంటూరు చంద్ర హాస్పిటల్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బీపీ కానీ షుగర్ కానీ ఎక్కువగా ఉంటే వాటిని కంట్రోల్లో పెట్టుకోవటం. అలాగే నెక్స్ట్ వచ్చేసి వ్యాయామం. వారానికి 150 నిమిషాలు కంపల్సరీ వ్యాయామం చేయాలి. అంటే రోజుకి కనీసం 20 నుంచి 30 నిమిషాలు నడక కానీ, యోగా కానీ, సైక్లింగ్ కానీ ఇలాంటి కొంచెం మోడరేట్ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. అట్లాగే డైట్, ముఖ్యంగా ధాన్యాలు అంటే హోల్ గ్రెయిన్స్ అంటాం, అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, రిచ్ ఫైబర్ డైట్, ఇవి రెండు ఎక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్ డైట్లో వచ్చేసి ఎగ్స్ అండ్ ఫిష్, కోడిగుడ్లు కానీ చేపలు కానీ ఎక్కువ తీసుకోవాలి. రెడ్ మీట్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలన్నమాట. అట్లాగే నూనెలు, ఉప్పు ఇలాంటివి తగ్గించుకోవాలి. ఈ ముఖ్యమైన నియమాలన్నీ పాటిస్తే మనం 80% పక్షవాతాలని నివారించవచ్చు. ఈ నియమాలన్నీ పాటిస్తూ మీరందరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే వాళ్ళు కూడా పక్షవాతాన్ని రాకుండా చేసుకుని హ్యాపీ లైఫ్ని గడుపుతారు. థ్యాంక్ యూ.